హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక నేచురల్ విలేజ్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అర్జున్ అలాగే మా అన్నయ్య ఇద్దరు మార్నింగ్ లేచిన వెంటనే వరండాలో ఈ విధంగా క్లాత్ కడుతున్నారండి. ఇక్కడ మార్నింగ్ టైంలో చాలా ఎండొచ్చేస్తుందనమాట. అత్తయ్య గారు వాళ్ళు ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుంటూ ఉంటారు కదండీ! అలాగే ఇక్కడ కూర్చోవడానికి కూడా ఉండట్లేదనమాట. లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండీ! అర్జున్ వచ్చిన వెంటనే ఇక్కడ ఏదో ఒకటి క్లాత్ లాంటిది కట్టించాలి అని. సో, కట్టారనమాట. మావయ్య గారు ఉన్నప్పుడైతే అక్కడ కొబ్బరాకులతో పందిరిలాగా వేసేవారండి. కొబ్బరాకులతో మనం పందిరి వేసుకుంటే ఇంకా చల్లగా బావుంటుంది. అయితే ప్రస్తుతానికి కొబ్బరాకులవి అవైలబుల్ లేవనమాట. అందుకని ఆ విధంగా క్లాత్‌తో కట్టారు. అండ్ ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి దానికి ఇక్కడ కొంచెం బావుంది. కొంచెం నీడగా ఉందనమాట. ఇంకా ఈరోజు లంచ్‌లోకి నేను మునగాకు పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ పెరట్లో మునగాకు ఉంది కదండీ! అదంతా తీసుకొచ్చి చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకిక్కడ డ్రింకింగ్ వాటర్ వస్తుంది. డ్రింకింగ్ వాటర్ కూడా పట్టి లోపల పెట్టేశాను. మా సాహితమ్మ మొక్కలకి నీళ్ళు వేస్తుందండి. ఇటువంటి పనులు చేయడం అంటే చాలా ఇష్టమనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ. పోటీ పడి మరీ ఇక్కడికొస్తే ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాటర్‌తో ఆడడం ఇష్టమనమాట. అందుకని ఈ పని చేయడానికి ఇద్దరూ పోటీలు పడుతూ ఉంటారు. ఇప్పుడు సమ్మర్ కదండీ! మార్నింగ్, ఈవినింగ్ కూడా మొక్కలకి నీళ్ళు పెట్టాలి. ఎందుకంటే మామూలుగా లేవండి ఎండలైతే. చాలా ఎండ. మార్నింగ్ 7 అయ్యేసరికే ఫుల్‌గా ఎండొచ్చేస్తుంది ఇక్కడ. సో, అంత ఎండ, ఉక్కపోత ఎక్కువగా ఉన్నాయన్నమాట. జామ చెట్టుకి ఇంకా ఈరోజు ఇంట్లో వడియాలు పెడుతున్నారండి. ఇవి పిండి వడియాలు కాదు, రవ్వ వడియాలు. ఉప్మా రవ్వ ఉంటుంది కదండీ! వైట్ రవ్వ. ఆ రవ్వతో వడియాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే గనక 7 గ్లాసుల వాటర్ తీసుకోవాలంట అండి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు అందులో కొంచెం జీలకర్ర, అలాగే తగినంత ఉప్పు, సగ్గుబియ్యం వేసి బాగా బాయిల్ చేస్తున్నారు. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా గ్రైండ్ చేసి వేశారు. అందులో గట్టి పెట్టేసి ఉంచండి. సరిపోద్ది. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత అందులో రవ్వ వేసుకోవాలి. రవ్వ కొంచెం మనం వాటర్‌లో నానబెట్టి వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి. డైరెక్ట్ రవ్వ వేసేస్తే అక్కడక్కడ ఉండలు కట్టేస్తుంది కదా! ఆ విధంగా కాకుండా మనం ఈ విధంగా వాటర్‌లో మిక్స్ చేసి వేసుకుంటే గనక ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత, కొంచెం ఉడికిన తర్వాత దించేసి వడియాలు పెట్టుకోవడమే. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం క్లాత్ పైన వడియాల కింద వేసేసుకోవాలండి. చల్లారితే కొంచెం ఇది పిండి గట్టిగా అయిపోతుంది. ఇవి రవ్వ వడియాలు కదండీ! చాలామంది పిండి వడియాలు కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అంటే బియ్యపు పిండి వడియాలు. సేమ్ బియ్యపు పిండి వడియాలు కూడా సేమ్ ప్రాసెస్ అండి. రవ్వ ప్లేస్‌లో మనం బియ్యపు పిండి యాడ్ చేసుకోవడమే. సో, ఈ విధంగా ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఇందులో మనం కావాలంటే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నువ్వులు వేసినా కూడా వడియాలు చాలా కమ్మగా బావుంటాయి. అలాగే కొంతమంది ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. పిల్లలు కలర్‌ఫుల్‌గా ఉంటే ఇష్టపడతారు కదండీ! సో, అందుకని కొంతమంది రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇట్లా కలర్స్ కూడా మిక్స్ చేస్తూ ఉంటారు. సో, వీటిలో అయితే కలర్స్ అవి ఏమీ మిక్స్ చేయలేదండి. ప్లెయిన్‌గానే పెడుతున్నాము. ఈ పిండి మరీ గట్టిగా దగ్గర పడకూడదండి. అండ్ లైట్‌గా కొంచెం థిక్‌నెస్ రాగానే ఈ విధంగా ఈ పిండి వేడిగా ఉండగానే క్లాత్ పైన వేసేసుకోవాలి. ఇది చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అందుకని వేడిగా ఉండగానే ఫాస్ట్‌గా వేసేసుకోవాలి. సమ్మర్ అనగానే ఇంకా ఈ విధంగా వడియాలు, నిల్వ పచ్చళ్ళు, కారాలు,
వీటి హడావిడి ఎక్కువగా ఉంటుంది కదండీ. పల్లెటూర్లలో మనకి ఈ హడావిడి ఎక్కువ తెలుస్తుందనమాట. ఎవరో ఒకరు డాబాల పైన వడియాలు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునే వాళ్ళు చక్కగా అందరూ ఒక చోట కూర్చొని పచ్చళ్ళవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇదివరకటి రోజుల్లో ఎవరైనా ఇంట్లో పచ్చడి పెట్టుకుంటున్నారు అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయడానికి వెళ్ళేవారు కదండీ. అందరూ కలిసి పచ్చళ్ళవి పట్టుకునేవారు. ఇప్పుడైతే అలా ఏం లేదులెండి. ఎవరింట్లో వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విధంగా పచ్చళ్ళు, వడియాలు, కారాలు ఇవన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఓపిక, టైం కూడా ఎవరికీ ఉండట్లేదండి. అన్నీ బయట మనకి రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయి కాబట్టి బయట కొనేసుకొని యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటారు కదండీ. మా ఇంట్లో అయితే కారం కూడా నాకు అమ్మ ప్రిపేర్ చేసేస్తదనమాట. 1 ఇయర్‌కి సరిపడా కారం ఇవన్నీ కూడా అమ్మ ప్రిపేర్ చేస్తది. ఇంకా వడియాలు, పచ్చడి ఇవన్నీ కూడా అత్తమ్మ వాళ్ళు కానీ, లేదంటే అమ్మ వాళ్ళు గానీ ఎవరో ఒకళ్ళు ప్రిపేర్ చేసిస్తారు. ఇంకిక్కడ పొయ్యి మీద పప్పు, మునగాకు కూర రెడీ అవుతుందండి. మునగాకు పప్పు, మజ్జిగ చారు, ఆవకాయ ఈ మూడింటి కాంబినేషన్ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అత్తయ్య గారి ఇంట్లో ఎక్కువగా మునగాకు పప్పు ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. పెరట్లో మునగాకు ఉంది గదా! సో, వారానికి 2, 3 సార్లు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇంకిక్కడ నేను లాస్ట్ ఒక వీడియోలో చూపించాను కదండీ చల్లమిరపకాయలు. మజ్జిగలో మిరపకాయలు వేసిన తర్వాత 2, 3 డేస్ ఈ విధంగా ఉంచేసి తర్వాత వీటిని ఈ మిరపకాయలు తీసి ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలో వేయాలండి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఈ మిరపకాయలు తీసి ఎండలో వేయాలి. ఈ విధంగా ఈ ప్రాసెస్ ఒక 3, 4 టైమ్స్ రిపీట్ చేయాలి. ఆ మజ్జిగంతా కూడా చల్లమిరపకాయలు బాగా పీల్చుకున్న తర్వాత అప్పుడు ఎండలో పెట్టి పూర్తిగా డ్రై చేసుకోవాలి. చల్లమిరపకాయలు కూడా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమండి. ముఖ్యంగా అర్జున్‌కి, నాకు చాలా చాలా ఇష్టం. ఇంకిక్కడ ఆఫ్టర్‌నూన్ భోజనం చేసేసిన తర్వాత మేము రెడీ అయ్యామండి. సో, మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా తమ్ముడు, మరదలు వచ్చారు కదండీ! కొత్త పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వచ్చారు గదా! సో, వాళ్ళ ఇంటికి వెళ్తున్నామనమాట. మా ఊరికి దగ్గరలోనే వాళ్ళ ఊరు కూడా ఉంటుందండి. నేనిక్కడికొచ్చిన ప్రతిసారి నాకు కుదిరితే గనక పిన్ని వాళ్ళ ఇంటికి కంపల్సరీ వెళ్ళొస్తానండి. ఆ ఊరంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా స్పెషల్ అనమాట. ఇంకా మేము వెళ్ళే ఈ వే చూసారా ఎంత అందంగా ఉందో. రోడ్డుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు, పచ్చని పంట పొలాలు, ఎటు చూసినా సరే పచ్చదనం. మేము ఆఫ్టర్‌నూన్ భోజనం చేసి వెళ్తున్నామండి. మంచి ఎండుండే టైం గదా! కానీ మేము వెళ్తున్న ఈ వే మొత్తం గూడా చాలా చల్లగా, చల్లగా గాలి వేస్తూ అసలు ఎండే తెలియలేదు. ఎంతైనా పల్లెటూర్లు పల్లెటూర్లేనండి. పచ్చని ప్రకృతి, పొల్యూషన్ ఉండదు, చల్లటి గాలి. దీనికి మించిన సౌందర్యం ఏమైనా ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుందండి. ఈ పచ్చని ప్రకృతి ఇవన్నీ చూసినప్పుడు. నాకైతే చాలా ఇష్టమండి. ఈ విధంగా ఉంటే గనక ఎంత ఎండ ఉన్నా సరే, ఎంత దూరమైనా సరే మనం హ్యాపీగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ కూడా ఉండదు. చల్లగా గాలి వేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేసేయొచ్చు. ఇంకిక్కడ పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. నేనొచ్చిన ఊరు పేరు చింతలకోటి గరువండి. మా సొంత ఊరనమాట. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడే ఉండేవారు. ప్రెజెంటు ఇప్పుడు నేను ఉన్న హౌస్ ఉంది కదండీ! ఇది ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు మా హౌస్ అనమాట. మేమున్నప్పుడు పెంకుటిల్లుండేది. తర్వాత పిన్ని వాళ్ళు తీసుకున్నారు ఈ హౌసు. మేము నరసాపురం వెళ్ళిపోయిన తర్వాత పిన్ని వాళ్ళు ఈ హౌస్ తీసుకున్నారండి. పిన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత ఇక్కడ బిల్డింగ్ కట్టుకున్నారనమాట. ఈ ఊరంటే నాకు చాలా స్పెషల్, చాలా ఇష్టమని చెప్పాను కదండీ! ఎందుకంటే నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఈ ఊరన్నా, ఈ ఇల్లన్నా నాకు చాలా చాలా ఇష్టం. పిన్నికి ఇద్దరు కొడుకులండి. ఇద్దరికీ మ్యారేజెస్ అయిపోయాయి. లాస్ట్ వీడియోలో మీరు మా తమ్ముడిని, మరదల్ని చూసారు కదా! తమ్ముడికి రీసెంట్‌గానే మ్యారేజ్ అయింది. అన్నయ్యకి ఈ విధంగా ఇంటి దగ్గరే షాప్ ఉందండి. కిరాణా షాప్ అనమాట. కిరాణా షాప్ కూడా గాదు. ఆల్ ఇన్ వన్ స్టోర్ లాగా ఉంటుందిది. ఇక్కడ బుక్సు, ఫ్యాన్సీ ఐటెమ్సు, కిరాణా ఐటెమ్సు, స్నాక్సు ఇంకా అన్నీ దొరుకుతాయి. వీళ్ళకసలు ఖాళీ ఉండదండి. మా వదినకి, అన్నయ్య వాళ్ళకి ఇంకా షాప్‌లో ఎవరో ఒకళ్ళు ఉండాలి. అటు ఇంట్లోకి, లోపలికి అంటే షాప్‌లోకి, లోపలికి తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు బిజీగానే ఉంటారు. ప్రస్తుతానికి అన్నయ్య, వదిన బయటికి వెళ్లారండి. సో, పిన్ని ఉందనమాట షాప్‌లో.
మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదా! మా నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళు, నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. ఇది మొదటి బాబాయ్ వాళ్ళ హౌస్ అండి. బాబాయ్ చనిపోయారు. 1 ½ ఇయర్ అవుతుంది. మా పిన్ని ఉంది కదండీ! తను మన శబరి అమ్మమ్మ చిన్న కూతురు. అంటే మామయ్య గారికి చెల్లెలవుతుంది. మా హస్బెండ్ మేనత్త అనమాట. ఆ విధంగా 2 వైపుల నుంచి నాకు రిలేషన్. ఈ ఇంట్లో నాకు ఎన్నో మెమోరీస్ ఉన్నాయండి. చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తుంది కదా! చెరువులాగా. ఇక్కడ చిన్నప్పుడు నేను, మా అన్నయ్య వాళ్ళిద్దరూ కూర్చొని ఆటలాడుకునేవాళ్ళం. తర్వాత మేము నరసాపురం వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఎవ్రీ సమ్మర్ హాలిడేస్‌కి ఇక్కడికే వస్తూ ఉండేదాన్నండి. మా అన్నయ్యలతో, తమ్ముళ్ళతో అందరితో ఇక్కడ ఆటలాడుకోవడం ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఇంకొక స్పెషల్ మెమరీ ఏంటి అంటే నేను అర్జున్‌ని ఫస్ట్ టైమ్ కలిసింది, చూసింది కూడా ఇక్కడే అనమాట. అందుకని ఈ ఊరన్న, ఈ ప్లేసు ఇవన్నీ కూడా నాకు చాలా చాలా స్పెషల్. చాలా మంచి మెమరీస్ ఉన్నాయిక్కడ. ఈ ఊర్లో నేను, చిన్నన్నయ్య థర్డ్ క్లాస్ వరకు చదువుకున్నామండి. పెద్దన్నయ్య సెవెంత్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాడు. పెద్దన్నయ్యకి ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. అన్నయ్య వస్తే గనక ఇంకా అందరిని కలుస్తాడనమాట. నేనొచ్చినా సరే చాలామంది పెద్దన్నయ్యని అడుగుతూ ఉంటారు. ఇంకిక్కడ సాత్విక్, సిద్ధు ఇద్దరు ఆడుకుంటున్నారు. సిద్ధు అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయండి. అన్నయ్యకి ఇద్దరు పిల్లలు అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి నరసాపురంలో మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంటుందండి. అంటే మా వదిన వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటుందనమాట. అక్కడ చదువుకుంటుంది గౌతమి స్కూల్‌లో. సిద్ధు అయితే ఇక్కడే ఉంటాడు. సాహితమ్మ రాలేదండి. సాహితమ్మ ఆఫ్టర్‌నూన్ పడుకుంది. సో, పడుకోబెట్టేసి వచ్చాననమాట. ఉంటావా అంటే, ఉంటాను సత్యక్క దగ్గర అందండి. సో, అందుకని సాహితమ్మని తీసుకురాలేదు. సాత్విక్ మాత్రమే వచ్చాడు. ఇంకిక్కడ ఎడ్ల బండులు నేనొచ్చిన దగ్గర నుంచి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయండి. పిన్ని వాళ్ళు రోజు చూస్తారు గాబట్టి వాళ్ళకేమీ అనిపించదు. బట్ నేను చూసి కొన్ని ఇయర్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఎడ్ల బండులెక్కడ కనిపించట్లేదు గదా! సో, నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఎడ్ల బండ్లు అలా వెళ్తున్నప్పుడల్లా గుమ్మంలోకొచ్చి చూస్తూ ఉన్నాను. అర్జున్ అడుగుతున్నారనమాట ఎడ్ల బండి ఎక్కుతావా అని. సో, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎక్కుతానులే అంటున్నాను. ఇంకిక్కడ పిన్ని వాళ్ళ గుమ్మంలో చేతి పంపుంది. సాత్విక్‌కి భలే సరదాగా ఉందనమాట. అది కొడుతుంటే వాటర్ వస్తుంది గదా! ఇంకా దాంతో చాలా సేపు ఆడుకున్నాడు. ఇంకిక్కడ మా మరదలు నాకు బొట్టు పెడుతుంది. చాలా సేపు కూర్చున్నామండి. ఆఫ్టర్‌నూన్ భోజనం చేసిన వెంటనే వచ్చాము కదా! ఇంకా 5:30, 6 ఆ టైం వరకు కూర్చున్నాము. మా అన్నయ్య వాళ్ళు బయటికి వెళ్లారని చెప్పాను కదండీ! వాళ్ళొస్తారేమో అని చాలా సేపు కూర్చొని వెయిట్ చేశాము. ఇంకా వాళ్ళు రావడానికి టైం పడుతుంది అని మేమైతే బయలుదేరుతున్నాము. సాహితమ్మని ఒకదాన్ని వదిలేసి వచ్చాము కదండీ! ఇంకా లేట్ అయితే ఏడుస్తుందేమో అని భయమనమాట. సో, అందుకని ఇంకా బయలుదేరుతున్నాం. పిన్నయితే ఈరోజు ఉండండమ్మా అంటుంది కానీ, సాహితీ లేకుండా సాత్విక్ కూడా ఉండడండి ఎక్కువ సేపు. వెళ్దామమ్మా అంటున్నాడు. ఇంక అందుకని బయలుదేరుతున్నాం. ఈ వెళ్ళే దారిలో మాకు ఇంకొక బాబాయ్ హౌస్ ఉంటుందండి. సో, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కొంతసేపు కూర్చున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతాము. మా ఫస్ట్ బాబాయ్ ఇంటికి ఇప్పుడు వెళ్ళాం కదండీ! ఇప్పుడు మేము వెళ్తున్నది సెకండ్ బాబాయ్ ఇంటికనమాట. మా మూడో బాబాయ్ నరసాపురంలో ఉంటారు. అలాగే మా ముగ్గురి మేనత్తలు కూడా నరసాపురంలో ఉంటారండి. ఒక మేనత్త హైదరాబాద్‌లో ఉంటారు. ఆల్రెడీ నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదా! ఇంకిక్కడ బాబాయ్ ఇంటికైతే వచ్చేసాను. కొంతసేపు కూర్చున్న తర్వాత ఇక్కడ కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. నేను వచ్చిన ప్రతిసారి మా బాబాయిల్ని, పిన్నిల్ని, మేనత్తల్ని అందరిని కలిసే వెళ్తానండి. ఈసారి నరసాపురం ఎక్కువగా వెళ్ళలేదు. వెళ్ళాను గానీ వెంటనే వచ్చేసాను. అందుకని మా మేనత్తల్ని కలవలేకపోయాను. పిన్ని, బాబాయిల్ని వీళ్ళందరినీ కలిసాననమాట. ఈ విధంగా కలిసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ నాకు కూడా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. 3, 4 మంత్స్‌కొకసారి వస్తాను కదా! చాలా ప్రేమ చూపిస్తారు అందరూ కూడా. నాకు మా పిన్నులతో, బాబాయిలతో, మేనత్తలతో అందరితో బాగా టైమ్ స్పెండ్ చేయాలి. 1, 2 రోజులు వాళ్ళతో ఉండాలి అని అనిపిస్తుంది గానీ, అంత టైం ఉండదండి. మేము ఇక్కడుండేదే ఒక 10, 15 డేస్ ఉంటాం కదా! ఇంకా అందరిని కలిసి అలా చూసొచ్చేస్తాను. అక్కడ ఉండడానికైతే అస్సలు టైం ఉండదు. ఇప్పుడు ప్రెజెంట్ ఇంకొక 2 డేస్‌లో మాకు జర్నీ ఉందండి. ఇంకా యూపీ తీసుకెళ్ళడానికి కావాల్సిన సరుకులు తీసుకోవాలి, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. ఇట్లా చాలా పనుందనమాట. అందుకని ఎక్కడా లేను. జస్ట్ వెళ్ళి వాళ్ళందరినీ చూసి, కలిసి వచ్చేసాను. ఇంకా ఇంటికొచ్చేసరికి 7:00 ఆ టైం అయిందండి. ఇంకా వచ్చిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తున్నాను. అత్తయ్య గారు వాళ్ళు వారాలు చేస్తున్నప్పుడు అంటే శుక్రవారం, శనివారం, సోమవారం ఇట్లా వారాలు చేస్తారు కదండీ! ఆ టైంలో ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో సాంబ్రాణి ధూపం వేస్తారండి ఇంట్లో. మేమొచ్చినప్పుడు మాత్రం ప్రతిరోజు ఈవినింగ్ టైంలో సాంబ్రాణి ధూపం వేస్తారు. ఎందుకంటే పిల్లలుంటారు కదా! దోమలవి రాకుండా ఉంటాయి అని. సాంబ్రాణి ధూపం ఖచ్చితంగా వేస్తారండి.
సాంబ్రాణి ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కీటకాలు, దోమలు లాంటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇందులో ఆహ్, తులసి ఆహ్, తులసి చెట్టు ఉంటుంది కదండీ! తులసి చెట్టు నిద్రించిన తర్వాత అవన్నీ కూడా అత్తమ్మ చక్కగా ఒక కవర్‌లో చిన్న చిన్న పీసెస్ లాగా చేసి జాగ్రత్త పెడతారండి. అవన్నీ కూడా ధూపంలో వేస్తారనమాట. సో, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈరోజు అన్నీ తిరిగొచ్చాను గదా! ఇంకా ఫుల్ హెడేక్ వచ్చేస్తుందండి. ఇక్కడ అత్తయ్య గారు హెయిర్ మొత్తం ఆయిల్ పెడతానమ్మా అని కూర్చోబెట్టి ఆయిల్ అప్లై చేస్తున్నారు. ఆయిల్ అప్లై చేసి లైట్‌గా మసాజ్ చేసి ఈ విధంగా తల మొత్తం కుక్కులు వేస్తున్నారనమాట. ఇలా వేస్తే నాకు నిద్రొచ్చేస్తూ ఉంటుంది. మా సత్య వీడియో తీస్తుందండి. అత్తమ్మైతే వీడియో తీయొద్దు అంటున్నారు. ఇంకా వీడియో ఉందా అని అలా చూస్తున్నాము. ఉండు, ఒక నిమిషం అన్నా అవ్వాలి కదా. ఉండు. పొద్దున కూడా తెచ్చేసాను నేను. పొద్దున్న పైన ఇలా ఉంది, ఆ జాకెట్ కూడా పైన ఉంది. అంటే ఏమో నీకు ఆ చీర బాగుంటుంది. అత్తమ్మ నాకు జుట్టు లేదు కదమ్మా, బాగోవట్లేదు, వీడియోస్ తీయకండమ్మా అని అంటూ ఉంటారు. కానీ కావాలని సత్య అత్తమ్మని వీడియోస్‌లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటుందనమాట. అలాగే సత్య మీద ఇంకొక కంప్లెయింట్ ఏంటి అంటే, అత్తమ్మకి ఎక్కువగా సత్య ఈ చీరే ఇస్తుందంటండి. ఇప్పుడు అత్తమ్మ వేసుకున్న చీర నేనొచ్చిన తర్వాత చాలా సార్లు వేసుకున్నారు కదా! అత్తమ్మ పడిపోయారు కదండీ! ఇప్పుడు లోపలికి వెళ్లి బీరువాలోంచి చీరలవి తీసుకోవట్లేదు. అత్తమ్మ స్నానం చేస్తున్నప్పుడు సత్యానే బట్టలు ఇస్తూ ఉంటుందండి. నాకు అస్తమాను ఈ చీర ఇచ్చేస్తుందమ్మా అని చెప్తున్నారు. అట్లా సరదాగా మాట్లాడుకుంటున్నాము. సత్య, నేను ఇంకా అందరం ఇంట్లో ఉంటే ఆ విధంగా సందడిగా ఉంటుంది. జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ ఉంటాము. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక నేచురల్ విలేజ్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.